హాయ్. హలో. అందరికి నమస్కారం. ఈ సెషన్‌లో మనం క్లయింట్ సైడ్ రిమోట్ వాలిడేషన్ అనేది ఎలా చేస్తామో చూద్దాం. అంటే మనం రిజిస్ట్రేషన్ చేస్తున్నాం. ఒక యూజర్‌ని రిజిస్టర్ అయ్యేటప్పుడు యూజర్ అనేవాడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అయినాడా లేదా అనేది మనం క్లయింట్ సైడ్ అంటే ఎప్పుడైతే యూజర్ నేమ్ ప్రొవైడ్ చేస్తామో లైక్ ప్రొవైడ్ చేసి నెక్స్ట్ పాస్వర్డ్‌లో ఎంటర్ చేయడానికి వెళ్తుంటాం కదా! సో, అప్పుడే అంటే యూజర్ నేమ్ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్న టైంలోనే మనకి యూజర్ అనేవాడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నాడా లేదా అనేది. సో, లైక్ మనకు తెలిసేది గూగుల్‌లో గాని ఇలా మనం అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు యూజర్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ అని చెప్పేసి అలా వస్తుంది. సో, ఆ రిమోట్ వాలిడేషన్ అనేది క్లయింట్ సైడే మనం ఎలా చేస్తాం అనేది ఒకసారి చూద్దాం. సో, బిఫోర్ థట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ లేఅవుట్ పేజ్‌లో మనకి ఈ జేక్వెరీ ఫైల్స్ లైక్ ఈ అన్‌అబ్స్ట్రక్ట్ ఇక్కడ చూసారా ఇక్కడ సో, ఈ 3 ఫైల్స్ అనేది మీకు తెలిసేవి. ప్రీవియస్‌లో కూడా మనం చేసాము ఇవి. ఈ 3 ఈ జేఎస్ ఫైల్స్‌ని మనం యాడ్ చేసుకోవాలి. దేనిలోకి లేఅవుట్‌లోకి. రైట్. నెక్స్ట్ వన్ వచ్చేసి మన కంట్రోలర్ ఏంటి? యాక్చువల్‌గా మనం ఏ కంట్రోలర్‌లోకి వస్తున్నాం? అకౌంట్ కంట్రోలర్‌లోకి వస్తున్నాం. సో, మనం ఇదంతా కోడ్ మొత్తం రాసింది అకౌంట్ కంట్రోలర్‌లో. సో, వాలిడేషన్ అనేది కూడా మనం ఇక్కడే రాసుకున్నాం. పబ్లిక్ అసింక్ టాస్క్ యాక్షన్ రిజల్ట్ లైక్ ఈస్ ఈమెయిల్ అవైలబుల్. ఈమెయిల్ అనేది అవైలబుల్ ఉందా లేదా అనేది. సో, మనం మెయిల్ ఐడీని పంపిస్తాం దానిలో. రైట్. సో, మెయిల్ ఐడీ అనేది అవైలబుల్ ఉంటే ఓకే. లేకపోతే మనం ఆల్రెడీ ఇన్ యూజ్ అని చెప్పేసి ఒక మెసేజ్ అనేవాళ్ళు. రైట్. సో, వ్యాప్ యూజర్ ఈక్వల్స్ టు అవైల్ యూజర్ మేనేజర్ డాట్ ఫైండ్ ఈమెయిల్. సో, మనకు కొన్ని ఆప్షన్స్ చూసారు కదా ఇక్కడ. యూజర్ మేనేజర్స్ ఇలా ఇచ్చేయటం అని ఫైండ్ బై ఈమెయిల్ ఎసింక్. ఈమెయిల్‌ని మనకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉందా లేదా అనేది ఇక్కడ ఫైండ్ చేసేస్తుంది యూజర్ అనేది. రైట్. సపోజ్ యూజర్ గనుక నల్ అయింది. అంటే యూజర్ అనేది మనకేమి రాలేదనుకోండి. సో, అప్పుడు నేనొక రిటర్న్ చేసిన టైప్ రైట్. రిటర్న్ చేశాను. సో, జస్ట్ హ్మ్. కంటిన్యూ అయిపోతాం. అదర్‌వైజ్ రిటర్న్ జేసన్ సమ్ టెక్స్ట్ ఇద్దాం. సో, స్ట్రింగ్ ఇంటర్పోలేషన్ ఈమెయిల్, ఈమెయిల్ మనం ఏదైతే ప్రొవైడ్ చేస్తున్నామో ఈమెయిల్ ఈస్ ఆల్రెడీ టేకెన్ సంథింగ్ క్లియర్. జస్ట్ సింపుల్. ఇంతే ఇంకేం అవసరం లేదు. సో, మొత్తం ఇదే చెక్ చేసుకుంటుంది. యూజర్ యూజర్‌లోకి వాల్యూ తీసుకుంటాం. యూజర్ నల్ అంటే యూజర్ అనేది ఫైండ్ ఔట్ అవ్వలేదనుకోండి కంటిన్యూ అయిపోతుంది. అదర్‌వైజ్ యూజర్ అనేది నల్ కాదు. యూజర్ అనేది ఎగ్జిస్టింగ్ అయితే యూజర్ ఆల్రెడీ టేకెన్ అని చెప్పేసి మనకి మెయిల్ వస్తుంది. లైక్ మెసేజ్ అనేది డిస్‌ప్లే అవుతుంది. అండ్ సేమ్ ఇదే ఈ ఈమెయిల్‌లో కదా మనం ప్రొవైడ్ చేస్తాం. సో, ఈ ఈమెయిల్‌కి ఈ వాలిడేషన్ అనేది ప్రొవైడ్ చేద్దాం. రిమోట్ రైట్. యాక్షన్. యాక్షన్ నేమ్ ఏంటి? ఈస్ ఈమెయిల్ అవైలబుల్. క్లియర్. నెక్స్ట్ వన్ కంట్రోలర్. కంట్రోలర్ వచ్చేసి మనకి యాక్షన్స్. అంతే అకౌంట్స్. అకౌంట్స్. కంట్రోలర్ నేమ్ వచ్చేసి మనకి అకౌంట్స్. అకౌంట్ కంట్రోలర్‌లోనే కదా మనం ఇచ్చింది. రైట్. సో, ఇప్పుడు మనం వాలిడేట్ చేద్దాం. డేటాబేస్ చూడండి. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉందా లేదా? లేదు ఇక్కడ మన యూజర్స్‌లో లేదు. యూజర్ నేమ్ అనేది లేదు. సో, చూద్దాం ఇప్పుడు. లైక్ ఈ కోడ్ ఆల్రెడీ మనం క్రియేట్ చేసాం. అంటే యూజర్ రిజిస్ట్రేషన్ పేజ్ ఉంది కదా! సేమ్ అదే వస్తుందన్నమాట దానిలో. సో, రిజిస్టర్ సమ్ నేమ్ ఇచ్చాం. పాస్వర్డ్ ప్రొవైడ్ చేద్దాం. సో, యాక్చువల్‌గా ఇక్కడే రావాలి మనకి. నెక్స్ట్ దీనిలోకొచ్చాం కదా మనం. ఇక్కడ రావాలి. సో, ఇక్కడ మనం
సపోజ్ ఆల్రెడీ ఇంకో నేమ్ ఇచ్చాను. నెక్స్ట్ చూడండి ఇక్కడ ఈమెయిల్. చూడండి ఈమెయిల్ ఆల్రెడీ టేకెన్. క్లియర్? మెసేజ్ అనేది మనకి క్లియర్‌గా వస్తుంది. ఇక్కడ చూడండి ఈమెయిల్, ఈమెయిల్ ఈస్ ఆల్రెడీ టేకెన్. సో, క్లయింట్ సైడ్ వాలిడేషన్స్. సో, క్లయింట్ సైడ్ వాలిడేషన్ చేయాలంటే మనకి ముందు ఏం చేయాలంటే లేఅవుట్‌లో ఇక్కడ మనం ఏదైతే చెప్పుకున్నామో ఈ 3 జావాస్క్రిప్ట్ అంటే ఈ jQuery ఫైల్స్ ఏదైతే ఉన్నాయో వాటిని మనం ఇక్కడ లేఅవుట్‌లో యాడ్ చేసుకోవాలి. క్లియర్? సో, రిమోట్ వాలిడేషన్ సింపుల్. జస్ట్ ఒక మెథడ్ తీసుకున్నాం. రైట్. సో, యూజర్ మేనేజర్ ఆల్రెడీ క్రియేట్ చేసున్నాం కదా! రైట్. ఆబ్జెక్ట్. సో, దీన్ని యూజ్ చేసి ఈ మెథడ్స్ అనేది మనం చెప్పుకున్నాం. ఏంటి యూజర్ మేనేజర్, అలానే సైన్ ఇన్ మేనేజర్, అలాగే రోల్ మేనేజర్ అని. సో, వాటి మెథడ్స్ యూజ్ చేసి మనం ఇక్కడ ఫైండ్ ఔట్ చేస్తున్నాం. రైట్. సేమ్ అదే మనం ఇక్కడ వాలిడేషన్ అనేది అప్లై చేసాం. రిమోట్ వాలిడేషన్. దేని మీద? మెయిల్ ఐడీ మీద. క్లియర్. సో, కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ.